వెల్కమ్ బ్యాక్ టు సుష్మా వరల్డ్ టాపిక్స్. హాయ్ అండి. మీ స్కిన్ న్యాచురల్గా అట్రాక్టివ్గా కనిపించాలనుకుంటున్నారా? అయితే కొన్ని స్కిన్ కేర్ టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అటువంటి స్కిన్ కేర్నే నేను ఇప్పుడు తెచ్చానండి. మనం కొంతమంది స్కిన్ని చూసినట్లయితే చాలా గ్లాసీగా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. సో వాళ్ళు ఏ స్కిన్ కేర్ని పాటిస్తున్నారా, ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారని మనకి డౌట్ వస్తూ ఉంటుంది. అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కూడా. మనం అనుకుంటాం బ్యూటీ పార్లర్కి వెళ్తాం, ఇంకా బాగా కాస్ట్లీ స్కిన్ కేర్స్ పాటిస్తూ ఉంటారు, అందుకే వాళ్ళ స్కిన్ అలా ఉంటుందని అనుకుంటాం. కాదండి, ఎవరి స్కిన్ పుట్టుకతో ఫ్లూలెస్గా, నీట్గా, క్లియర్గా ఉండదు. వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధానం బట్టి ఉంటుందన్నమాట. మన స్కిన్ని ఎప్పటికప్పుడు నీట్గా, క్లీన్గా ఉంచుకోవాలి. అప్పుడే మన స్కిన్ చూడడానికి అట్రాక్టివ్గా, న్యాచురల్ అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఫ్లూలెస్ ఉంటుంది, అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నీట్గా, క్లీన్గా ఉంచుకోవాలంటే వీక్లీ వన్స్ అయినా దాని మీద మనం దృష్టి పెట్టాలి. మన స్కిన్ పట్ల కేర్ తీసుకోవాలి. ఇవాళ నేను చెప్పే స్కిన్ కూడా అటువంటిదే. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఫేస్ వాష్ కోసం బయోటిక్ ఫ్రూట్ ఫేస్ వాష్ తీసుకున్నానండి. ఇది 100% ప్యూర్ అండ్ న్యాచురల్. దీంట్లో అయితే ఆమ్లా జ్యూస్, అలోవెరా పల్ప్, టమోటా జ్యూస్ అండ్ పైనాపిల్ జ్యూస్ ఉంది. ఇది 100% సోప్ ఫ్రీ ఫేస్ వాష్ అనమాట. సో మనం ముందుగా మన ఫేస్ని ఫేస్ వాష్తో క్లెన్స్ చేసుకుంటున్నాం, అంటే క్లీనింగ్ చేసుకుంటున్నాం. మన ఫేస్లో ఉన్న డర్ట్ అంతా మనం క్లీన్ చేసుకోవాలి. మనకి బయటికి వెళ్ళి వస్తాం, మన ఫేస్ మీద దుమ్ము అదంతా పెరిగిపోతుంది కదా. సో అది క్లీన్ చేసుకుంటున్నాం అంట. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఫేస్ వాష్తో ఫేస్ క్లీన్ చేసుకోవాలి. మనకి దీనివల్ల ఫేస్ స్మూత్ అవుతుంది అండ్ డట్ పోతుంది అండ్ క్లీన్గా తయారవుతుంది అన్నమాట. ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసి ఫేస్ వాష్ చేసుకోవడమే. సో స్కిన్ అయితే చాలా క్లీన్ అయిపోయింది. సెకండ్ అయితే మనం బొటిక్ వారి పపాయ ట్యాన్ రిమూవల్ బ్రైట్నింగ్ అండ్ రివిటలైజింగ్ ఫేస్ స్క్రబ్ యూస్ చేస్తున్నాం. దీంట్లో అయితే పపాయతో పాటు కొన్ని బనానా, డేట్స్, నీమ్, మ్యాంగో సీడ్స్ అండ్ ఫెనుగ్రీక్ సీడ్స్ ఉన్నాయి. మనకి స్క్రబ్ చాలా అవసరం అండి. వీక్లీ వన్స్ అయినా సరే మనం స్క్రబ్ యూస్ చేస్తూ ఉండాలి. మన ఫేస్కున్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవి క్లీన్ అవుతాయి అండ్ అన్క్లాగ్ పోర్స్ ఓపెన్ అయ్యి లోన ఫేస్ అంతా క్లీన్ అవుతుంది అనమాట. మనకి బయట ఉన్న దుమ్ము మన ఫేస్ లోపలికి వెళ్ళిపోయిన దాన్ని స్క్రబ్ దాన్ని క్లీనింగ్ చేస్తుంది. సో స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. కానీ స్క్రబ్ చేసేటప్పుడు చాలా జెంటిల్గా స్క్రబ్ చేయాలి, ఎక్కువ హార్ష్గా స్క్రబ్ చేయకూడదు. మన ఫేస్ పాడైపోయే అవకాశం ఉంది. ఫేస్తో పాటు నెక్ని కూడా స్క్రబ్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్ ఒక కలర్లో ఉండిపోతుంది, ఫేస్ ఒక కలర్లో ఉండిపోతుంది అనమాట. సో 2 కలిపి చేసుకుంటే మనకి నెక్, ఫేస్ ఒకే కలర్లో కనపడుతుంది. అండ్ ఒక 2-3 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమే. చూడండి, ఫేస్ అయితే చాలా సాఫ్ట్ అయింది, చాలా నీట్గా ఉందన్నమాట. కనీసం వీక్లీ వన్స్ అయినా స్క్రబ్ యూస్ చేస్తూ ఉండాలి. థర్డ్ అయితే బొటిక్ వారి ఫ్రూట్ బ్రైట్నింగ్ డీ పిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అండి. ఇది మనకి ట్యాన్స్ అలాంటివి ఉన్న క్లియర్ అవ్వడానికి ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. దీంట్లో అయితే పైనాపిల్, టమోటా, లెమన్ అండ్ పపాయ ఫ్రూట్ ఉంది. మనకి ఈ ఫ్రూట్ జ్యూస్ మన ఫేస్కి విటమిన్, మినరల్స్ ఇచ్చి మన ఫేస్ షైన్ అయ్యేలా చేస్తుంది అండ్ ట్యాన్ క్లియర్ చేస్తుంది అనమాట. మనం వీక్లీ వన్స్ ఫేస్ ప్యాక్స్ అండ్ స్క్రబ్ డెఫినెట్గా యూజ్ చేయాలి. మనం వీక్లీ వాడే స్కిన్ కేర్ ఒకటి ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ వాడే స్కిన్ కేర్ ఒకటి ఉంటుందన్నమాట. మీకు ఈసారి AM PM స్కిన్ కేర్ కూడా నేను చేసి చూపిస్తాను, డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో ఫేస్ ప్యాక్ అంతా వేసేసుకున్నాను, కొంచెం సేపు డ్రై అవనిచ్చి ఫేస్ వాష్ చేసుకోవడమే. సో ఫేస్ అయితే నీట్గా క్లీన్ అయిపోయిందండి. మనం ఫేస్ని క్లెన్స్ చేసుకున్నాం, స్క్రబ్ చేసుకున్నాం అండ్ ప్యాక్ వేసి షైనింగ్ తెప్పించుకున్నాం. సో దీంతో పాటు మనం మన స్కిన్ని హైడ్రేట్ చేసుకోవడానికి గార్నియర్ వారి హైడ్రా బామ్ ఫేస్ సిరం షీట్ మాస్క్ యూజ్ చేస్తున్నాం. ఈ షీట్ మాస్క్లో సిరం ఉంటుంది కాబట్టి మనకి స్కిన్ ఇంకా హైడ్రేట్ అవుతుంది, ఇంకా గ్లో వస్తుంది అన్నమాట. మన స్కిన్ చాలా బాగుంటుంది ఈ షీట్ మాస్క్ వల్ల. ఒక పావు గంట ఉంచేసి
అంటే ఒక 15 మినిట్స్ ఉంచి తర్వాత తీసేసుకోవడమే. చూడండి స్కిన్ అయితే షైన్ వచ్చింది అండ్ న్యాచురల్ అట్రాక్టివ్గా తయారైపోతుంది అనమాట. ఇలా మనం వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉంటే అండ్ లిప్స్ని వదలకుండా లిప్స్కి కూడా మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాం. లిప్ బామ్ లేనట్టయితే మీ ఇంట్లో గీ ఉంటుంది కదా, గీ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. మన లిప్స్ మాయిశ్చరైజ్ అవుతాయి. లిప్ కేర్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో చూశారు కదండి, ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ మిమ్మల్ని తీసడానికి ట్రై చేస్తాను. మరి ఆ వీడియోస్ మీరు చూడండి ఏం చేయాలంటారు, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, అప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. అంతేకాకుండా కష్టపడి చేశాను కాబట్టి లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి. అండ్ వేరొక వీడియోలో వేరొక టాపిక్తో మేము ముందుకు వస్తాను. ఉంటాను, బాయ్.